వెనక్కి తిరిగి ఎప్పుడు వస్తున్నాం మనం అంట. సో థ్యాంక్ యూ లవణ, మీరు చెప్పింది కరెక్టే, వైరల్ కంటెంట్, యా పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు అలీ రైజా మాట్లాడతారు. హలో ఎవ్రీబడి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, అండ్ ఎస్పెషలీ నిఖిల్ గారు రిమూవింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీన్స్ అ లాట్. ఈ సినిమా ఫెబ్ అంటున్నాం 21 ఎండింగ్ 22లో స్టార్ట్ అయింది. ఆ టైంలో నేను ఆల్మోస్ట్ ఒక 6 to 7 మూవీస్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నా. ఐ వాజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అని నేను చాలా ఎదురు చూస్తుండే, ఎందుకంటే నాకు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిం అనిపించింది ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ తిరు గారు, డైరెక్టర్ తిరు గారు, అండ్ మై ప్రొడ్యూసర్స్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు, అండ్ ఎస్పెషలీ భవానీ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మూవీ. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను. నేను అవుట్డోర్లో షూటింగ్ చేస్తున్నప్పుడు తిరు గారు, భవానీ గారు నాకు ఫోన్ చేసి ఇలా ఒక సినిమా ఉంది, మేము మిమ్మల్ని ఒక క్యారెక్టర్గా అనుకుంటున్నాము, మీరు ఆఫీస్కి వచ్చి కలిస్తే కొంచెం బాగుంటుంది, దీంట్లో లీడ్గా అభినవ్ గారు సినిమాలో లీడ్ చేస్తున్నారు. అక్కడే నేను కన్విన్స్ అయిపోయాను, ఎందుకంటే ఆయనకు ఆ సినిమా మీద ఉన్న నాలెడ్జ్ మామూలుగా కాదు. ఆయన ఒక సినిమా తీస్తుండు, హీరోగా లాంచ్ అవుతుండంటే ఖచ్చితంగా సినిమా బాగుంటుంది, ఐ విల్ బీ లక్కీ ఇనఫ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ మూవీ అని చెప్పి నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన మైండ్లో. దాని తర్వాత నెక్స్ట్ డే ఇమీడియట్లీ ఫ్లైట్ బుక్ చేసుకొని నేను హైదరాబాద్కి వచ్చి ఆఫీస్కి వెళ్ళి తిరుగు గారికి అండ్ భవానీ గారికి కలిశాను. అప్పుడు నాకు కూర్చోబెట్టి సినిమా కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత భవానీ గారు నాకు ఒక మాట చెప్పారు, నేను మీ గురించి ఒక మాట విన్నాను, మీకు చాలా యాటిట్యూడ్ ప్రాబ్లం ఉందంట, కానీ ఈ క్యారెక్టర్కి మీరు బాగా సెట్ అవుతారు, యాప్ట్ మీ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్కి బాగా యాప్ట్, కానీ ఒక యాటిట్యూడ్ ప్రాబ్లం అని విన్నాను, మాకు ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది మీతో సినిమా చేస్తే, నేను కొంచెం భయపడుతున్నాం, ఎందుకంటే మేము ఒక బడ్జెట్లో ప్లాన్ చేసినాం ఈ సినిమా. అది నాకు తిట్టారా పొగట్టారా నాకు అర్థం కాలేదు భవానీ. అది ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీరే చెప్పాలి, క్లారిటీ మీరు ఇవ్వాలి. సో దాట్ వాస్ ది ఇన్సిడెంట్. అండ్ మార్చ్ 23rd ఈ సినిమా మీ అందరి ముందు రాబోతుంది. ప్లీజ్ ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చి లాస్ట్లో అన్న Feb 23rd అన్న Feb 23rd నువ్వు March 23rd వచ్చి అడిగే ఎప్పుడన్నా రిలీజ్, ప్రీ రిలీజ్ ఎప్పుడన్నా, అట్లొద్దు అన్న ప్లీజ్. Feb 23rd లేదు, ఈ మధ్య రిలీజ్ డేట్లు మారుతున్నాయి కదా, అందుకే. సో Feb 23rd ఈ సినిమా థియేటర్లో మీ అందరి ముందు రాబోతుంది. సో ప్లీజ్ మీరు అందరూ వెళ్ళి చూస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, గివ్ అస్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ప్రేమనిస్తారు, ఇది ప్రేమికుల మంత్ కాబట్టి డెఫినెట్గా ప్రేమ పొందుతారు మీరు. అండ్ ఇప్పుడు